హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈరోజు మన యంగ్ షెఫ్లో ఒకసారి కొత్త డెలిషియస్ రెసిపీని మనందరికీ పరిచయం చేయడానికి వచ్చేస్తుంది దుర్గా. సో లెట్స్ వెల్కమ్ దుర్గా. హాయ్ దుర్గా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నా. అరే అవును, నీది రాజమండ్రి కదా? అవును. అప్పుడు మీ చెల్లొచ్చింది రాణి అని. తను మా కజిన్. అట్లా సేమ్ ఎట్లున్నారా మీరు? అంటే మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు బ్రదర్స్, ఓన్ బ్రదర్స్ అందుకు. సో అంకుల్ వాళ్ళిద్దరు సేమ్ ఉంటారా? అవును. అంకుల్ మీరిద్దరు సేమ్ ఉన్నారు. వా, సో ఇలా అయితే చీటింగ్ చేయడం చాలా ఈజీ, ఎవరినైనా మోసం చేయడం. ఇప్పుడు నేను చేసింది అదే కదా. అవును, నేను ఏం చెప్పినా నమ్మేస్తున్నావు కదా. మరి ఏమైంది? యాక్చువల్లీ నా ఫుల్ నేమ్ దుర్గారాణి. అంటే నువ్వే? అప్పుడు వచ్చింది నేనే. అవును, మరి మళ్ళీ ఎందుకు వచ్చావు మా దాంట్లో? ఒకసారి రావాలి అంటే కొత్త రెసిపీ కదా, కొత్తది చెప్దామని చెప్పేసి. అంతకు మించి ఇప్పుడు ఏ రెసిపీ చేయబోతున్నావు? నేపాలీ ఆలూ దహీ బాత్. మరి లేట్ చేయకుండా దుర్గా రాణి చేయబోయే నేపాలీ ఆలూ దహీ బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. నేపాలీ ఆలూ దహీ బాత్ కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఆలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి. నేపాలీ ఆలూ దహీ బాత్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఏం చేయాలి? ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలి. దీంతో 2 బౌల్స్ వాటర్ తీసుకోవాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకో. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకో. పీల్ ఆఫ్ చేసుకున్న ఆలు స్లైసెస్ వేసుకో, పీసెస్. మూత పెట్టేసి ఒక 10 to 15 minutes బాయిల్ అవ్వాలి. నీకు పిచ్చి ఉందనే విషయం మీ ఇంట్లో తెలుసా? ఎస్. నేను కాదు అన్నావు నువ్వే. నేను అన్నట్ట మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా అని అడుగుతున్నా. అరే నువ్వు అన్న తర్వాత మా ఇంట్లో వాళ్ళకి తెలుసా అని అంటాం ఏంట్రా? సరే మరి దీనికి ఆప్షన్స్ ఏంటి చెప్పు. నీకు పిచ్చి ఉందనే విషయం మీ ఇంట్లో తెలుసా? ఆప్షన్ ఏ తెలుసు, ఆప్షన్ బి తెలీదు. అంటే ఇప్పుడు నేను ఏది ఒప్పుకున్నా నాకు ఉన్నట్టే కదా. అసలు ఇలా ఎలా ఉన్నావురా నువ్వు? అసలు కంపల్సరీ చెప్తానన్నా, ఫస్ట్ చెప్పాలి. నేను ఒప్పుకుంది పాస్. అలా కుదరదుగా. నో కామెంట్స్. అయితే చీట్ చేస్తానన్నా. ముందు ఆన్సర్ చెప్తానన్నా అన్నీ, ఇప్పుడేమో పాస్ చేస్తున్నా. సర్లే, ఆప్షన్ బి. సర్లే, ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూస్తే మీ వాళ్ళకి కూడా తెలిసిపోతుంది. అది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. వాళ్ళంతటి వాళ్ళు తెలుసుకోవాలి, మనం చెప్పకూడదు. అదే అది. ఇది బాయిల్ అయిందా? ఇంకా టైం పడుతుందా? ఇంకా కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మిక్సింగ్ చేసుకుందాం ఇవన్నీ. ఓకే. దహి. సో మిక్సింగ్ బౌల్. ఫస్ట్ పెరుగు తీసుకో. ఈ పెరుగును కొంచెం బీట్ చేసుకుని ఇందులో ఆనియన్స్ వేసుకోండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకో. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఎస్. ఇది మిక్స్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలి. ఓకే. సో ఈ లోపల ఇది కుక్ అయిందో చూసేద్దామా? రెడీ అయిపోయింది. సో ఇందులో ఇప్పుడు ఆలు తీసేద్దాం బయటికి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పోపు వేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత కొంచెం కట్ చేయాలి పొటాటోస్. ఈ లోపు పోపు రెడీ చేసుకుందాం. ఇందులో ఒక 2 tablespoons ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఒక హీట్ అయింది. ఇందులో మిర్చి కూడా వేసుకుందాం. నెక్స్ట్
కొంచెం కసూరి మేతి, కొద్దిగా కారం, ఈ ఆలు చల్లారింది కదా, కొంచెం పీసెస్గా కట్ చేసుకుందాం. ఇవి ఇందాక మనం మిక్స్ చేసుకున్న పెరుగు దాంట్లో కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే పోపు కూడా వేసుకుందాం. ఓకే, ఓకే, ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అయిపోయింది అప్పుడే. అయిపోయింది. ఓకే, సర్వింగ్ బౌల్ తెచ్చేస్తాం. యా, ఓకే, ఫస్ట్ రైస్తో పాటు సర్వ్ చేస్తాం. ఓకే, 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 ముందుగా కలుపుకున్న దహియాలు కూడా ఇందులో సర్వ్ చేస్తాం. నేపాలీ ఆలు దహీ బాత్ రెడీ. చాలా హ్యాపీగా ఉంది. సో ఫైనలీ నేపాలీ స్పెషల్ నేపాలీ ఆలు దహీ బాత్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. నేపాలీ ఆలు దహీ బాత్కి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బాస్మతి బియ్యం, ఆలు, పెరుగు, పసుపు, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి. నేపాలీ ఆలు దహీ బాత్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో నీళ్లు, ఉప్పు, నానబెట్టిన బాస్మతి బియ్యం, ఆలు ముక్కలు వేసి మూత పెట్టుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, కారం, కొత్తిమీర వేసి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి, కొద్దిగా కారం వేసి వేయించుకోవాలి. తర్వాత కుక్ అయిన ఆలు ముక్కలను తీసి కట్ చేసుకుని ముందుగా మనం తయారు చేసుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న తాలింపును కూడా తీసి పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ నేపాలీ ఆలు దహీ బాత్ రెడీ. నేపాలీ ఆలు దహీ బాత్కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. టేస్ట్ చేసేద్దామా? ఓకే, So let's taste it. ఎలా ఉంది? అంటే కొంచెం స్పైసీగా, ఆలు అంతా సాఫ్ట్గా, రైస్తో చాలా వెరైటీగా ఉంది. సూపర్ ఉంది. టేస్ట్ సో యమ్మీ. సూపర్ స్పైసీగా అండ్ క్రీమీగా ఉంది. పెరుగు కన్సిస్టెన్సీ వల్ల చాలా డెలిషియస్గా ఉంది. మరి లేట్ ఎందుకు, ఈ నేపాలీ స్పెషల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో నెక్స్ట్ టైం నేను రాజమండ్రి వచ్చినప్పుడు మనమిద్దరం రాజమండ్రిలో రోజ్ మిల్క్ తాగి, ఆత్రేయంపురం వెళ్ళి పూతరేకు తిని, పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి, పెద్దాపురం వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని వచ్చేద్దాం. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. చూసారు కదా దుర్గా చేసిన నేపాలీ ఆలు బాత్ ఎంత డెలిషియస్గా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, ఈ రెసిపీని మీరు ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. ఇదండి ఇవాళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.